ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2నే. సో పుష్ప 2 మూవీ పైన ఇప్పుడు భారీ హైప్ ఉంది, అలాగే క్రేజ్ కూడా ఉందన్నమాట. సో రీసెంట్గా జరిగిన చెన్నై ఈవెంట్ కూడా గ్రాండ్గా సక్సెస్ అయింది. సో అక్కడ ఒక స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుందనమాట. అయితే పుష్ప 2 పైన హిందీలో మంచి బజ్ ఉందని మనకు ఆల్రెడీ తెలుసు. సో రీసెంట్గా జరిగిన బీహార్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. సో అప్పుడు అక్కడికి వచ్చిన క్రౌడ్ కూడా చాలామంది వచ్చారు, చాలామంది వచ్చి ఈవెంట్ని గ్రాండ్గా సక్సెస్ చేశారు. బట్ ఏంటంటే ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఏంటంటే అక్కడ G7 అలాగే మరాఠీ మందిర్ థియేటర్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక ఆయన పేరు మనోజ్ దేశాయ్ అనమాట. సో ఆయన మాట్లాడుతూ పుష్ప మూవీ పైన ఇక్కడ బజ్ అయితే బాగానే ఉంది, సో పుష్ప మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ ఆయన ఏం చెప్పాడంటే పుష్ప 1కి వచ్చిన బజ్ అయితే ఇంకా క్రియేట్ అవ్వలేదు అని చెప్తున్నాడు అనమాట. సో ఆయనకి ఏంటంటే పుష్ప 1లో సాంగ్స్ కానీ లేదా డైలాగ్స్ కానీ సో ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. బట్ పుష్ప 2లో ఎందుకు ఇంకా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పుష్ప 2 సంబంధించిన సాంగ్స్ ఆర్ డైలాగ్స్ అలాగే టీజర్ ట్రైలర్ కూడా ఏంటంటే ఇంకా జనాలు ఇంకా డెప్త్గా వెళ్ళలేదు జనాల్లోకి అని ఆయన వర్షన్ చెప్తున్నాడు. బట్ కానీ మూవీ అయితే పక్కా హిట్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. బట్ చూద్దాం మరి ఈ సినిమా ఏ రేంజ్ వరకు ఇక్కడ కలెక్షన్స్ రాబోతున్నాయని చెప్పి సో ఆయన చెప్తున్నాడు. అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఖచ్చితంగా సుకుమార్ గారి ఫేమ్ అలాగే అల్లు అర్జున్ గారి ఫేమ్ ఉంది కాబట్టి ఈజీగా బజ్ క్రియేట్ అవుతుంది. బట్ రాత్రిలో ఇంకా గ్రాండ్గా బజ్ క్రియేట్ అవ్వాలి అంటే వాళ్ళు ఇంకా ప్రమోషనల్ ఈవెంట్స్ చేయాలి, అలాగే వాళ్ళకి నచ్చే కంటెంట్ని ఎక్కువ టీజర్ ట్రైలర్లో చూపించాలి కాబట్టి సో అప్పుడే ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుంది. సో అక్కడ వాళ్ళు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. బట్ మరి మూవీ టీం వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ ప్లాన్ చేయడం కానీ లేదంటే ఇంకా ట్రైలర్ ఏదైనా ఇంకోటి కట్ చేసి వదలడం కానీ ఏమైనా చేస్తారో లేదో చూడాలి మరి. అయితే మీరు నిన్న వచ్చిన సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.